నమస్తే, నా పేరు కృషి. నేను శ్రీ గోవిందుని గోసేవ అనే స్టోర్ నుండి మాట్లాడుతున్నాను. ఈ స్టోరు మన భాగ్యనగరంలో మదీనాగూడలో ఉన్న మంజీరా పైప్ లైన్ రూట్లో ఉన్నది. అంగడి ఆధారంగా గో ఉత్పత్తులు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, ఎద్దుగానుగ నూనెలు, చిరుధాన్యాలు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసి పండించిన కాయగూరలు, పళ్ళు, అలాగే బెల్లంతో తయారు చేసిన మిఠాయిలు, ఎద్దుగానుగ నూనెలు, అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేసిన కారాలు, ఇలాంటివన్నీ రకాల ఉత్పత్తులు ఈ గోసేవ స్టోర్లో అందుబాటులో ఉంటాయి. ఇది ఒక గోపాలుడిచే, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుడిచే నడపబడుతున్న భాగ్యనగరంలోనే అతిపెద్ద గో ఉత్పత్తుల అంగడి. ఈ అంగడిలో మనం ప్రధానంగా శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రంగా తయారు చేసిన అనేక రకాల పంచగవ్య ఉత్పత్తులు, గోవు పంచగవ్యాల ద్వారా వచ్చిన అనేక రకాలు, గోమయంతో ధూప్ స్టిక్స్ అని, దంతమంజనాలని, అలాగే సోప్స్ అని, షాంపూస్ అని, కాస్మెటిక్స్ అని, ఇలా అనేక రకాల ఉత్పత్తుల్ని మనము తయారు చేస్తున్నాము. ఈ స్టోర్ కేంద్రంగా వాటన్నిటినీ మనం అందుబాటులో ఉంచాము. గోవు పంచగవ్యాల ద్వారా ఏ రకాల ఉత్పత్తులు అయితే సాధ్యమవుతాయో అవన్నీ ఈ గోవిందుని గోసేవ అంగడిలో మనకి ఇక్కడ కనపడతాయి. అలాగే గో ఆధారితంగా పండించిన వివిధ రకాల దేశవాళీ బియ్యాలు, అలాగే కాయగూరలు, పళ్ళు, అలాగే పప్పు ధాన్యాలు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు లాంటి పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలలో చాలా వరకు వాల్యూ ఎడిషన్ ప్రొడక్ట్స్, చిరుధాన్య ఉప్మా రవ్వలని, ఇడ్లీ రవ్వలని, ఇలా అనేక రకాల వాల్యూ ఎడిషన్ ప్రొడక్ట్స్ని కూడా మనము ఈ గోవిందుని గోసేవ స్టోర్లో అందుబాటులో ఉంచాము. మన గోవిందుని గోసేవ స్టోర్లో లభించే అన్ని రకాల కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, అలాగే కొన్ని రకాల పళ్ళు కానీ, ఇవన్నీ సుభాష్ పాలేకర్ గారి విధానంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసి పండించినవి. ఇవి ఇక్కడ భాగ్యనగర సమీపంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చాలామంది రైతుల దగ్గర సేకరించి ఈ శ్రీ గోవిందుని గోసేవ స్టోర్ అంగడిలో మనము ఇవి ఏర్పాటు చేశాము. ఈరోజు తల్లిపాలల్లో కూడా ఉండాల్సిన దానికన్నా 800 రెట్లు ఎక్కువ ఎండోసల్ఫాన్ ఉంటుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. దీని అంతటికీ కారణం ఈ వ్యవసాయంలో కూరగాయలు, పళ్ళులో వినియోగించే హానికర రసాయనాలు అవి ఏవైతే రైతులు వినియోగిస్తున్నారో వాటి వల్ల ఆ ప్రభావం మన మీద పడుతుంది. అలా కాకుండా మనందరం విషరహిత ఆహారం తినాలి అంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయమే ద్వారానే అది సాధ్యము. ఇలా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసి పండించిన కాయగూరలను, ఆకుకూరలను వినియోగదారులకి అందుబాటులో శ్రీ గోవిందుని గోసేవ అంగడిలో మనం ఉంచుతున్నాము. గోవు పంచగవ్యాల ద్వారా అనేక రకాల రోజువారీ ఉత్పత్తులు మనం అందుబాటులో తీసుకొచ్చాము. ఇవి ప్రధానంగా ఇందులో గోమయ భస్మాన్ని వినియోగించి డిష్ వాష్ పౌడర్ అని, అలాగే గోమూత్రాన్ని వినియోగించి జెల్ అని, హ్యాండ్ వాష్ అని, గోమూత్రంతో ఫినాయిల్ అని, అలాగే పంచగవ్యాలను వినియోగించి షాంపూలు, ఇక్కడైతే కాళ్ళ పగులకి ఫుట్ క్రీమ్ అని, నెయ్యిని వినియోగించి లిప్ బామ్ అని, పెట్రోలియం ప్రొడక్ట్స్ని వినియోగించకుండా అనేక రకాల కాస్మెటిక్స్ని మనము సహజంగా తయారు చేశాము పంచగవ్యాలను వినియోగించి. అలాగే గోక్షీరాన్ని అంటే ఆవు పాలని వినియోగించి గోక్షీరాది తైలము, హెయిర్ ఆయిల్ మనం కూడా తయారు చేసాం మనము. ఇవన్నీ మన గోశాలలో పంచగవ్యాల ద్వారా తయారు చేసి ఇక్కడకు భాగ్యనగరానికి శ్రీ గోవిందుని గోసేవ అంగడికి తీసుకురాబడినవి. సహజంగా మన ఇళ్లల్లో ఆడవాళ్ళు, చిన్నపిల్లలకి కాటుక పెట్టే సాంప్రదాయం ఉన్నది. ఈ కాటుక ఈ రోజుల్లో ప్రాచీన పద్ధతిలో చేయకుండా ఆయింట్మెంట్ బేస్ని యూజ్ చేసి చాలామంది తయారు చేస్తున్నారు కమర్షియల్ బేసిస్లో. అలా కాకుండా ప్రాచీన దీప పద్ధతిని వినియోగించి ఆముద దీపాన్ని రాగి లేదా ఇత్తడి పాత్రకి తగిలేట్టు చేసి దాని మసిని తీసి ఆవు నెయ్యి రంగరించి తయారు చేసిన నేత్రాంజనము, గవ్య నేత్రాంజనము అని మేము పేరు పెట్టాము. ఇది దేశీయ ఆవు నెయ్యితో తయారు చేసిన సహజ సిద్ధమైన కాటుక. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వినియోగించుకోవచ్చు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ కాటుకని వినియోగించడం ద్వారా మెదడుకి ప్రశాంతత చేకూరి చక్కగా నిద్ర కూడా పడుతుంది. కంటి చూపు కూడా లాంగ్ టర్మ్ యూజ్లో చాలా ఉపయోగకారిగా ఉంటుంది. శ్రీ గోవిందుని గోసేవ అంగడిలో అత్యంత విలక్షణమైన, అత్యంత సహజమైన, అందరికీ కావాల్సిన ఉత్పత్తి ఏదైనా ఉంది అంటే అది కుంకుమ అండి. ఇది సహజ సిద్ధంగా బృహత్ బ్రహ్మ సంహిత ప్రకారము ఎలా తయారు చేయాలో అలా తయారు చేసింది. దీని తయారీకి సుమారు 7 రోజుల నుంచి 10 రోజుల సమయం పడుతుంది. పసుపు కొమ్ములని నిమ్మరసంలో భావించి 2-3 రకాల ఔషధాలను జోడించి, ఈ జోడించిన ఔషధాల వల్ల ఈ కుంకుమని ఎవరైతే ధరిస్తారో ఆ ధరించిన వారికి నుదుట మీద మచ్చపడకుండా ఉంటుంది. ఈ కుంకుమ ఎటువంటి రంగులు కానీ రసాయనాలు
లేకుండా తయారు చేసింది. ఇది వాడిన అనేక వేల మంది ఇది మచ్చపడకుండా ఉంటుందని ఎంతో ఆనందకరంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ మనకి ఇచ్చారు. ఇది మన గోవిందుని గోసేవ స్టోర్లో ప్రత్యేకంగా లభిస్తుంది. శ్రీ గోవిందుని గోసేవ అంగడిలో మన పూర్వీకులు తిని ఆరోగ్యంగా బతికిన ఏవైతే దేశవాళీ బియ్యపు రకాలు ఏమైనా ఉన్నాయో, శాస్త్రవేత్తలు వాటిని ముట్టుకుని మాడిఫై చేయకుండా పురాతన కాలం నుంచి వస్తున్నాయో అలాంటి దేశీ వరి రకాలని బియ్యాలుగా ఆడించి ప్రత్యేకంగా మన స్టోర్లో మనం అందుబాటులోకి ఉంచాము. సాధారణంగా ఎక్కడైనా సరే 1, 2, 3 రకాలు దొరికే బియ్యాలని మనం ప్రత్యేకంగా ఎక్కువ శ్రద్ధ వహించి ఈ దేశవాళీ బియ్యాలన్నీ శ్రీ గోవిందుని గోసేవ స్టోర్లో లభ్యమయ్యేటట్టు శ్రద్ధ తీసుకున్నాము. దాదాపుగా మన దగ్గర 15 నుంచి 20 రకాల దేశవాళీ బియ్యాలు ఉన్నాయి. ఇందులో నివారణని నవరా అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, డయాబెటీస్ లాంటి క్రానిక్ డిసీజెస్ను కూడా తొందరగా కంట్రోల్ చేయగలిగే శక్తి ఉన్న బియ్యాలు, అలాగే మైసూర్ మహారాజులు తిన్న రాజముడి బియ్యము, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో పండిన చిట్టుముత్యాలు, చింతలూరు సన్నాలు, చిన్నపిల్లలకి తేలిగ్గా అరిగే మైసూర్ మల్లిగ, అలాగే మోకాళ్ళ నొప్పులకు పనిచేసే ఇంద్రాణి, రత్నచోడి, అప్పుడే పెళ్ళైన వాళ్ళకి పెట్టే మాపళ్ళే సాంబ, గర్భిణీ స్త్రీలకు వాడే కుళ్ళాకారు, క్యాన్సర్ రాకుండా మంచి యాంటీఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కలిగిన కాలాబట్టి బియ్యం, నల్ల బియ్యము, ఇలా అనేక గుణములు కలిగిన దేశవాళీ బియ్యాలన్నింటినీ మనము శ్రీ గోవిందుని గోసేవ అంగడి ద్వారా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అందుబాటులో ఉంచాము. మన స్టోర్లో కేవలము ఈ గో ఉత్పత్తులు, గృహ ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఇలాంటి వ్యాపార సంబంధ విషయాలే కాకుండా వినియోగదారులకి ఒక బాధ్యతతో కూడిన విషయాలను తెలియజేసే దృష్ట్యా మనం ఏం చేసామంటే పాలిథీన్ వినియోగాన్ని నిషేధించి వచ్చిన వాళ్ళని ఈ చేతు సంచులు వాడమని మనం ప్రోత్సాహం చేస్తున్నాము. ఇలాగే కాటన్, ఖాదీ వస్త్రాలతో కుట్టిన చేతు సంచులను మనం అందుబాటులో ఉంచాము. అలాగే జూటుని వినియోగించి కుట్టిన చేతు సంచులు, అలాగే సహజ రంగులు వేసి చేసిన కళంకారీ చేతు సంచులను కూడా మనము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తయారు చేయించి మన శ్రీ గోవిందుని గోసేవ స్టోర్లో అందుబాటులో ఉంచాము. వీటిని మనందరం సద్వినియోగపరుచుకుని భూమాతను, గోమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించాలని కోరుకుంటున్నాం. మన అంగడిలో గోవు కేంద్రముగా ఏమేమి సాధ్యమో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటాకి సాహిత్యాన్ని కూడా మనము ఇక్కడ అందుబాటులో ఉంచాము. రాజీవ్ దీక్షిత్ గారివి, అలాగే గోధన ప్రవచనాలు, భారతీయ ఆవుతో ఏ రకాల ఫెర్టిలైజర్స్ కానీ, అలాగే పురుగు నివారణ కషాయాలు కానీ ఎలా తయారు చేసుకోవచ్చు, వీటన్నిటి వివరంగా ఉండే పుస్తకాలు, అరకు తీసుకుంటే ఏమేమి లాభాలు, ఇలా పంచగవ్యాలను వినియోగం చేస్తూ ఏమేమి రకాల ఉత్పత్తులు చేయొచ్చు, ఇలాంటి అన్ని సాహిత్యాలు మన శ్రీ గోవిందుని గోసేవ స్టోర్లో అందుబాటులో ఉంచాము. మన గోవిందుని గోసేవ స్టోర్లో రోజు నిత్యం ఉదయం ఇలా దధిమదనము అంటే పెరుగుని చిలికే కార్యక్రమాన్ని మనము ఇక్కడ రోజు చేస్తున్నాము. ఇది వినియోగదారులకి మంచి వెన్న, నెయ్యిని అందించడమే కాకుండా వినియోగదారులకి అసలు ఈ పద్ధతి ఏంటో తెలియజేసే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాము. ఇది ఉదయం రోజు 7:30 నుంచి 8:30 మధ్య ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ శ్రీ గోవిందుని గోసేవ స్టోర్లో చేస్తున్నాము. ఎవరైనా ఔత్సాహికులు ఉంటే ఈ దధిమదనాన్ని అంటే ఈ పెరుగు చిలికి వెన్న తీసే విధానాన్ని తెలుసుకోవాలనుకుంటే వచ్చి వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళు కూడా స్వయంగా చేసి శారీరక శ్రమ పడి ఆరోగ్యవంతులు కూడా కావచ్చు. ఇలా తయారు చేసిన దేశీ ఆవు పాలను కాచి తోడు పెట్టి పెరుగుగా మార్చి దాన్ని చిలికి తయారు చేసిన వెన్న ఏదైతే ఉందో అది ఆ వెన్నని మళ్ళీ మరిగించి మనం నెయ్యి ఏదైతే చేస్తున్నామో దాన్ని ఆయుర్వేదము భూలోక అమృతంగా కొనియాడింది. అప్పు చేసైనా సరే ఇలాంటి నెయ్యిని తినమని శాస్త్రం చెప్తుంది. రుణం కృత్వా ఘృతం పిబేత్ అని ఘంటాపదంగా ఆయుర్వేదం చెప్తుంది. ఈ దేశవాళీ ఆవు నెయ్యిని కనుక మనం వినియోగిస్తే శరీరంలో పిత్తము శాంతి అవుతుంది. అధిక వేడి ఉన్న వాళ్ళందరికీ ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఉదర సంబంధించిన రోగాలన్నిటి నుంచి మనకి నివృత్తి చేస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే పెద్ద ప్రేగులలో మృదుత్వాన్ని తీసుకొచ్చి వీరేచనం సక్రమంగా అయ్యేటట్టు చేస్తుంది. అలాగే ఇదే నెయ్యిని మనము పాలల్లో వేసుకుని రాత్రిపూట తాగితే నిద్ర చక్కగా పడుతుంది. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇదే నెయ్యిని కనుక మనం పడుకునేటప్పుడు ముక్కులో ఇటో చుక్క అటో చుక్క పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. జుట్టు మెరవటం తగ్గుతుంది.
అలాగే సైనస్, మైగ్రేన్ లాంటి తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ దేశీ ఆవు నెయ్యి యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంది. సాధారణంగా ఈ రోజుల్లో మనం అనేక రకమైన క్యాన్సర్లను చూస్తున్నాం. ఇదివరకు లక్షకో కోటికో కనపడే క్యాన్సర్ ఇప్పుడు మన బంధువుల ఇళ్లలో కూడా వచ్చేసినాయి. క్యాన్సర్ ఆ బారి నుంచి మనం బయటపడాలి అంటే దేశవాళీ ఆవు నెయ్యి మనం నిత్యం సంగ్రహించాలి. ఎందుకని అంటే దేశవాళీ ఆవు నెయ్యిలో యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఆ ఫ్రీ రాడికల్స్ కంట్రోల్ చేయబడి క్యాన్సర్ లాంటి భయంకర రోగాలు మనకి దరిచేరకుండా ఉంటాయి. కాబట్టి ఈ దేశవాళీ ఆవు నెయ్యిని మనము నిత్యం ఉపయోగించాలి. అలాగే ఈ దేశవాళీ ఆవు నెయ్యి నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ అనగా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది. టీ సెల్స్ అని దేశవాళీ ఆవు నెయ్యిలో ఉంటాయి, కిల్లర్ సెల్స్ అంటారు వీటిని. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా కూడా ఉపయోగపడుతుంది. దేశవాళీ ఆవు నెయ్యిలో నైట్రిక్ ఆక్సైడ్ అని ఒక వాయువు ఉంటుంది. దీనివల్ల ఇది చాలా రకాల వైరస్లను న్యూట్రలైజ్ చేయగలిగే శక్తి ఉందని కరోనా సమయంలో చాలా పరిశోధనలో మనకు తెలిసింది. కాబట్టి ఇటువంటి అత్యంత గొప్ప భూలోక అమృతమైన నెయ్యిని మనం తినాలి అంటే ఇలాంటి పద్ధతిలో తయారు చేసిందే మాత్రమే సంగ్రహించాలి. అలాంటి పద్ధతిలో తయారు చేసిన తినటం వల్లనే మనకు ప్రయోజనం చేకూరుతుంది. గోవిందుని గోసేవ అంగడి ద్వారా సహజమైన ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో మొట్టమొదటిగా అల్పాహారాలతో ప్రారంభం చేశాము. భవిష్యత్తులో గో ఆధారిత భోజనాన్ని కూడా అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ అల్పాహారాలు నవారా రైసులు అంటే దేశవాళీ బియ్యమైన నవారా లాంటి వాటితో దోశలు, అలాగే మిశ్రమ చిరుధాన్య దోశలు, రాగి ఇడ్లీ, జొన్న రొట్టె, అలాగే చిరుధాన్యాల ద్వారా చేసిన, అలాగే ఈ ఎద్దుగానగ నూనెను వినియోగించి వాటిలో కూరలు వండనివ్వండి, దోశల్లో వేయనివ్వనండి, నూనెను వినియోగించి నూనె అంతా ఇలా మనం తయారు చేసిన ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని మనం ఇందులో వినియోగిస్తూ మంచి ఆహారాన్ని వినియోగదారులకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం సాయంకాలం పూట్ల అల్పాహారాలను ప్రారంభించాం. భవిష్యత్తులో గో ఆధారిత భోజనం కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. మన అంగడిలో దేశీ ఆవు పాలను మనము ఉదయము సాయంకాలము అందుబాటులో ఉంచుతున్నామండి. స్వేచ్ఛమైన వాతావరణంలో దూడ త్రాగగా మిగిలిన పాలను సేకరించి వాటిని అత్యంత ఆరోగ్యవంతమైన పాలను అంటే వాత్సల్యంతో కూడిన పాలను మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాం వినియోగదారులకి. ఇక్కడ మన స్టోర్లో ఉదయం 7:30కి, సాయంకాలం 6-6:30కి పాలు అందుబాటులో ఉంటాయి. వచ్చే వాళ్ళందరూ స్టీల్ క్యాన్ తీసుకొచ్చి పాలను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రం ద్వారా అనేక మంది గోపాలకులకు, ప్రకృతి వ్యవసాయదారులకు మనము అనేక ప్రశిక్షణ తరగతుల ద్వారా వాళ్ళకి గో ఉత్పత్తులు ఎలా తయారు చేసుకోవాలో చాలా రకాల శిక్షణలు ఇచ్చాము. అలాగే శ్రీ గోవిందుని గోసేవ అంగడి భాగ్యనగరంలో మదీనాగూడ మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉన్న శ్రీ గోవిందుని గోసేవ స్టోర్ ద్వారా కూడా కేవలము ఈ గో ఆధారిత ఉత్పత్తులు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, గో ఉత్పత్తులు, నూనెలు ఇవి అమ్మకమే కాకుండా ప్రచార కేంద్రంగా ఉండాలని భావిస్తూ మేము ఇది ప్రారంభించాము. వచ్చిన వాళ్ళకి ఈ ఉత్పత్తుల పట్ల అవగాహన పెంచుతూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ వాటి ఉపయోగాలు నలుగురికి తెలియజేసే బహుళ ప్రయోజనకారిగా ఈ స్టోరు ఉండబోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఉత్పత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వ్యవసాయం చేసుకోవాలి, ఇలాంటివన్నీ మనము ఇక్కడ శ్రీ గోవిందుని గోసేవ స్టోర్లో మీకు సహాయపడతాము. గోవిందుని గోసేవ స్టోర్ యొక్క మొబైల్ నెంబరు 9849188779. ఈ స్టోరు మంజీరా పైప్ లైన్ రోడ్లో మైహోన్ జువల్ అపార్ట్మెంట్ బ్యాక్ గేట్ పక్కన కల్లం అంజిరెడ్డి విద్యాలయాన్ని ఆనుకునే ఈ స్టోర్ ఉంది. ఈ మంజీరా పైప్ లైన్ రోడ్లో కల్లం అంజిరెడ్డి స్కూలుని మీరు లొకేషన్గా పెట్టుకుని వస్తే మన స్టోర్ అంగడి కనపడుతుంది. విశాలవంతమైన వాతావరణంలో ఒక గోపాలుడిచే, ఒక గో ఆధారిత ప్రకృతి వ్యవసాయుడిచే నిర్వహింపబడుతున్న అతి పెద్ద గో ఉత్పత్తుల అంగడి మన భాగ్యనగరంలో ఉంది. కావున వినియోగదారులు అందరూ ఒకసారి వచ్చి ఇచ్చేసి ఈ గో ప్రపంచాన్ని, గోవు కేంద్రంగా ఏమేమి సాధ్యమో మీరందరూ మీ కళ్ళతో ఒకసారి వచ్చి చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.